హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి లాగ్. మేమైతే భువనేశ్వర్ టూర్కి అయితే వచ్చాం కదా. లాస్ట్కి అయితే మమ్మల్ని జూకి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ జూ ఎంట్రీ టికెట్ మనమే పే చేసుకోవాలి. ఒక మనిషికి 50 రూపీస్ అనమాట. రీజనబుల్ అనిపించింది నాకైతే మాత్రాన. నేను కలకత్తాలో జూకి వెళ్ళేటప్పుడు అయితే మాకు 120 రూపీస్ అయితే తీసుకున్నారు ఒక పర్సన్కి. ఇక్కడ 50 రూపీస్ అని రీజనబుల్ అనిపించింది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దదే ఉంది. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. మేము వచ్చిన టైం 4 అయ్యిందనమాట. 4కి ఇక్కడ స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఫొటోస్కి వ్యూ కూడా చాలా బాగుంది అనమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా జూ అంటే నాకైతే లోపలికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను కలకత్తాలో జూ అయితే వెళ్ళాను. సో అక్కడ ఇక్కడ ఒకటే కదా ఉంటే ఇంకేం చూస్తాను. జూ అంటే ఇంకా అలా వాకింగ్ చేయాల్సిందే ఉంటుంది. అలాగా ఇంకా మొత్తం తిరిగి స్ట్రైన్ అయితే అయిపోయాము. ఇంకా నేను మా ఖుషి అయితే ఇంకా సైడ్కి ఇక ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఆడుకోవచ్చు అనుకున్నాం. కానీ ఇది కూడా మాతోనే వస్తాను, అమ్మమ్మ వాళ్ళతో వెళ్తాను అనేసి కాల్ చేసింది. సో అందుకనే ఇంకా ఒక 10-20 మినిట్స్ అలా ఆడిపించి ఇంకా నేను కూడా అలా లోపలికి జూ లోపలికి అయితే వెళ్ళాము. ఇక ప్లే గ్రౌండ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది అయితే ఉంది. చాలా ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయి. ఇక 50 రూపీస్ కంటే ఇన్ని వచ్చేయండి లోపల అంటే చాలా బెస్ట్ అని అనిపించింది. చిల్డ్రన్స్ అయితే చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతారు. లోపలికి వెళ్ళి అవి చూడకపోయినా ఇక్కడ ఆడుకునే చాలా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఇక్కడ వేరే బస్ ఫెసిలిటీ కూడా ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలిమెంట్లు ఉన్నాయి. ఇవి ఈవినింగ్ టైం కదా, కొంచెం చల్లగా ఉండడం వల్ల బయటకి అయితే వచ్చాయి. యాక్చువల్గా మేమైతే కలకత్తాలో జూకి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ కదా, సో అవి అయితే బయటికి రాలేదు, లోపలే ఉండిపోయి. ఏవి కూడా మేము చూడడానికి అవ్వలేదు, ఎక్కువ మంది జనం ఉండడం వల్ల లోపలే ఉండిపోయి. కానీ ఇవన్నీ కూడా బయట బాగానే ఉన్నాయి. ఇది ఇప్పుడు చూడు, మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఎలుగుబంటి.
ఫైనల్గా అయితే స్నేక్స్కి అయితే వచ్చింది. స్నేక్ చూస్తే నాకు భయం వేసేసింది, ఇంకా నాకు ఉండాలనిపించలేదు. ఇంకా నేనైతే అలా చూసుకొని బయటికి ఒక 5 మినిట్స్ చూసుకొని అలా బయటకి అయితే వచ్చేసాను. నాకైతే ఈ భువనేశ్వర్ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. ఎవరైనా 2 డేస్ ప్లాన్ చేయాలనుకుంటే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. 1 డే అయితే ఇవన్నీ చూసుకోవచ్చు, ఇంకా 1 డే అయితే మన దర్శనం అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. 2 డేస్ ప్రశాంతంగా మనం అన్నీ చేసుకోవచ్చు. మేము 1 డేలో ఇవన్నీ చూసుకున్నాము. దీని తర్వాత మేమైతే ఒడిస్సా అక్కడ వెళ్ళి పూరి జగన్నాథ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. మాకు అన్నీ కూడా చాలా బాగా 1 డేలో అన్నీ కూడా అయిపోయి. మీరు కూడా 2 డేస్ ప్లాన్ చేసుకుని ప్రశాంతంగా అన్నీ కూడా చూడండి. విజయనగరం నుంచి అయితే 6 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. తక్కువ రీజనబుల్తో టికెట్స్ చేసుకుని చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.